మహిళల వన్డే ప్రపంచ కప్ లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్ కి దూసుకెళ్లింది. సెమీఫైనల్స్ లో భారత్ ఆస్ట్రేలియా జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో టీమిండియా చరిత్ర సృష్టించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నుంచి మంచి ఆరంభం సాధించింది. ఓపెనర్ లీచ్ ఫీల్డ్ 93 బంతుల్లో 17 ఫోర్లు 3 సిక్స్లతో అద్భుతమైన సెంచరీ సాధించింది. 119 పరుగులు చేసింది. ఆమెతో పాటు ఎలీస్ పెరీ 88 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్లతో స్థిరంగా ఆడి 77 పరుగులు చేసి జట్టుకు బలం చేకూర్చింది. చివర్లో ఆష్లిన్ గార్డనర్ 63 పరుగులు దూకుడుగా ఆడి స్కోర్ ను పెంచింది. చివరికి ఆస్ట్రేలియా జట్టు 49.5 ఓవర్లో 338 పరుగులకు ఆల్అౌట్ అయింది. తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆరంభంలో కొంచెం ఒత్తిడిని ఎదుర్కొన్న జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతమైన బ్యాటింగ్ తో జట్టును గెలుపు దిశగా నడిపించారు. చివరికి భారత జట్టు 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసి లక్ష్యాన్ని సాధించింది. ఈ విజయంతో టీమిండియా నవంబర్ 2న జరిగే ఫైనల్స్ లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.